హాయ్ అండి. వెల్కమ్ టు కోనపల్లి విలాగ్స్. నేను మీ లావణ్యని. ఇప్పుడు నేను వడ చేయబోతున్నానండి. ఆ వడలో కొన్ని రకాల టిప్స్ కానీ మీరు ఉపయోగించినట్లయితే నూనె తక్కువగా లాగటం, త్వరగా నానడం, క్రిస్పీగా రావటం, టేస్టీగా రావటం, ఎర్రగా కాలటం, ఇవన్నీ కూడా కొన్ని టిప్స్ అయితే మీకు చెప్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనము మినపప్పు కావాల్సిన వరకు నానేసుకొని నీళ్లు పోసుకోవాలండి. అందులో మనము ఒక గ్లాసు కానీ లేదా ఒక ఇనప ముక్క కానీ అందులో కానీ వేసామనుకోండి, త్వరగా మనకి పప్పు నానుతుంది. ఇది ఒక మంచి టిప్ అండి. తర్వాత ఏమంటే వేసిన తర్వాత ఒక 2 గంటల తర్వాత అయితే మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇదండి మినపప్పు చూడండి ఎంత బాగా నానిందోను. 2 దెబ్బలుగా విచ్చుకున్నంత విధిగా మంచిగా అయితే నానింది. ఎవరైనా గెస్ట్లు ఇచ్చారు, మనం అప్పటికప్పుడు వడ చేసుకోవాలనుకోవాలనుకోండి, అట్లాంటప్పుడు ఇంకా త్వరగా నానాలి అనుకున్నప్పుడు మనం గోరువెచ్చని వాటర్ కానీ పోసుకున్నాం అనుకోండి, త్వరగా నానుతుందండి. ఆ తర్వాత అంటే 1-4 సార్లుగా మనం మంచిగా మినపప్పును కడుక్కోవాలండి. దాంట్లో ఒక పొడి అయితే వేస్తారండి, అది మనం తింటే మంచిది కాదు. తర్వాత మనం గ్రైండర్కి అయితే వేసుకోవాలండి. గ్రైండర్ లేదు అనుకుంటే మిక్సీకి అని వేసుకోవచ్చండి. ఆ మిక్సీకి వేసేటప్పుడు అండి కూల్ వాటర్ మధ్యలో కొంచెం చల్లుకుంటూ మిక్సీ ఆపుతూ వేస్తూ వేయండి. అప్పుడు మీరు మిక్సీలో వేసిన గ్రైండర్లో వేసిన ఒకే విధంగా అయితే ఉంటుంది వడ. ఇప్పుడు పిండి అంతా కూడా ఒక గిన్నెకి అయితే తోడుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్లు అండి బొంబాయి రవ్వ అయితే వేసుకున్నాను. అది వేసుకొని బాగా కలిపేసి తర్వాత మనం మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఆ 10 నిమిషాలకండి ఆ రవ్వ అంతా కూడా బాగా నానిపోద్దండి. ఇప్పుడు స్టవ్ అంటించి బాండ్లో పెట్టి అందులో నూనె అయితే పోసుకోవాలండి. మనము నీళ్లు తడుపుకుంటూ వడ చేసుకుంటాం కదండి, అలా నీళ్లు కాకుండా ఈ మజ్జిగ పోసుకొని మజ్జిగతో తడుపుకుంటూ వడ చేసుకోండి. చాలా క్రిస్పీగా చాలా కలర్ అయితే వస్తుందండి. ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న పిండి ఉంది కదండి, ఆ పిండిని ఒక 5 నిమిషాల పాటు బాగా మనం కలుపుకున్నాం అనుకోండి, అప్పుడు దాంట్లోకి ఎయిరంతా పోయి మనం వడ చేసేటప్పుడు బాగా పొంగుతాయండి. మనకి వడ బాగా పెద్దదిగా రావాలన్నా, మడత పడకుండా రావాలంటే మనం ఒక పెద్ద గిన్నె ఒకటి తీసుకొని బాలించుకొని దాని మీద ఒక లగేజీ కవర్ కానీ లేదా ఒక న్యూస్ పేపర్ కానీ లేదా పల్చటి క్లాత్ కానీ వేసుకొని దాని మీద కానీ మనం వడ చేసుకున్నట్లయితే మనకి వడలు పెద్ద సైజుతో మంచిగా వస్తాయి. నూనె బాగా కాలిన తర్వాత వడలు వేసుకోవాలండి. వడలు వేసిన తర్వాత కాస్త మంట అయితే తగ్గించుకోవాలండి. అప్పుడే మనకి వడ ఈవెన్గా కాలుతుంది. చూస్తున్నాను కదండి వడలు ఎంత చక్కగా ఎంత పెద్దగా రౌండ్గా ఎంత బాగా వచ్చాయో. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని మీరు ఉపయోగించి మంచిగా అయితే వడలు చేసుకోండి. బంతి మీద వేసే వడలు లాగున్నాయి కదండి, అదే చేతితో అయితే మనకి ఇంత రౌండ్గా ఒకే సైజుతో ఎంత చక్కగా వచ్చాయో చూడండి. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదండి. తప్పక మీరు కూడా ట్రై చేయండి. వడలు తీసిన తర్వాత అండి ఒక టిష్యూ పేపర్ మీద అయితే వేసేసేయండి. ఇంకా కాస్త ఏదన్నా అంత ఇంత ఆయిల్ కొంచెం ఉన్నా కూడా అది కూడా ఆ టిష్యూ పేపర్ అయితే బాగా పీల్చేసి మనకి ఫ్రెష్ వడ అయితే వస్తుంది. వడ ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు అండి. మామూలుగా మనం నూనె కాగిన తర్వాత వడలు వేసుకుంటాం కదండి, ఒక 50% వడ కాలిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలండి. ఒక 2-3 వాయిలు తీసిన తర్వాత మళ్ళీ నూనె బాగా కాగిన తర్వాత అన్ని వడలెత్తి మనం అందులో వేసుకొని బాగా కలుపుకుంటూ ఉండి ఆ తర్వాత వేయించుకొని తీసేస్తే అంటే మనకి బాగా ఈవెన్గా ఎగుతాయి. ఎక్కువ టైము క్రిస్పీగా ఉంటాయండి. నాకైతే కొంచెం కాబట్టి పిండి నేను ఆ విధంగా చేయలేదు. ఈ వడలేకండి ఒక అద్భుతమైన కారపొడిని అయితే నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడైతే మనకు కావాల్సిన పదార్థాలండి, ఒక 4 స్పూన్ల కారం అండి. మీకు కారం తినేదాన్ని బట్టి తగినంత ఉప్పు, 4 తెల్లగడ్డలండి. నేను ఎప్పుడు కూడా అండి ఎండు కొబ్బరి కొనుక్కోనండి, పచ్చి కొబ్బరి ఎండబెట్టుకొని ఈ విధంగా అయితే ముక్కలు చేసుకుంటానండి. ఇదైతే ఒక పెద్ద కొబ్బరి చెప్పు అయితే వేసాను. ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కొబ్బరి, తగినంత సాల్ట్ అది వేసుకొని మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఎంత మెత్తగా అంటే వీలైనంత మెత్తగా పట్టుకోవాలి. ఇదని చూస్తున్నాను కదండి, ఇంత మెత్తగా అయితే ఉండాలన్నమాట. ఆ తర్వాత ఏమంటే దాంట్లో తెల్లగడ్డలు ఒక 4 స్పూన్లు అయితే కారం వేసానండి. కారం ఎక్కువగా ఉంటే మటుకు తగ్గించుకోండి. తక్కువ కారం ఉన్న వాళ్ళైతే ఒక 4 స్పూన్లు అయితే కారం వేసుకోండి. తర్వాత ఇది కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఈ విధంగా అయితే పట్టుకోవాలండి. మనకి ఎంత మెత్తగా ఉంటే అంత బాగా టేస్ట్ అంత బాగుంటుంది. చూస్తానండి ఇట్లా ఈ మాత్రం అయితే ఉండాలండి. అది అంతా కూడా ఒక బౌల్లోకి పోసుకోవాలి. మనము వడకి పెట్టుకున్నాం కదండి నూనె, ఆ నూనె అయితే బాగా కాగుంటుంది. ఆ కాగిన నూనె మనం ఒక 2-3 స్పూన్లు అయితే మనం ఇందులో వేసుకోవాలండి. అది చూడండి, అది వేస్తుంటే ఏ విధంగా నురుగు వస్తుందోనో అట్లా వచ్చిందనుకోండి మనకి కారపు వాసన అంతా తగ్గిపోద్దండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. మనం తిరగమాత పెట్టుకుంటే ఎలా స్మెల్ వస్తుందో ఆ విధంగా స్మెల్ అయితే వస్తుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అద్భుతంగా అయితే ఉందండి టేస్ట్ మటుకు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వడలు కారపొడి రెడీ అయిపోయిందండి. అయితే నేను మా అబ్బాయికి అయితే తీసుకెళ్ళి పెడుతున్నాను. ఈ కారం అండి వడలేకే కాదండి, ఎగ్ దోశ పోసుకున్నప్పుడు ఎగ్ దోశ మీద చల్లుకునే దానికి, ఇడ్లీ లేకి, బోండా లేకి,
తాలింపులు లేక అన్ని రకాల తాలింపులు లేకండి కాకరకాయ చిక్కుడుకాయ ఉడకబెట్టుకున్న ఎగ్ ఉంటుంది కదండి, దాన్ని మనం ఫ్రై చేసుకుంటాం కదా, ఆ ఫ్రైలో కూడా ఇది చాలా బాగుంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడైతే నేను మా అబ్బాయికి వడబెట్టాను, చాలా బాగుంది మమ్మీ అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడండి. ఇప్పుడు ఈ పొడి అండి మనం అంతా ఒక సీసాలో కానీ పెట్టి వేసుకొని బయట కానీ పెట్టుకుంటే 15 రోజులు దాకా ఉంటుందండి. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 months దాకా ఫ్రెష్గా ఉంటుందండి. ఇంట్లో ఏమీ కూర లేనప్పుడు అండి, ఏ కూర తిన్న బుద్ధి కానప్పుడు ఈ విధంగా వేడి వేడి అన్నం వేసుకొని ఇలాంటి కారపొడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని ఒక గుడ్డు ఆమ్లెట్ వేసుకొని తినండి. ఒక ముద్ద 2 ముద్దలు తిందాం అనుకున్న వాళ్ళు గింజ అన్నం లాగిచ్చేస్తారండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్త వాళ్ళు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. సరే, మంచి వీడియోతో మళ్ళీ కలుస్తారు. బాయ్ అండి.